నమస్కారం. ఈనాటి విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ప్రతి ఇంట్లోనూ కాస్త టెన్షన్ పెడుతున్న టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మధ్యతరగతి కుటుంబాల పొదుపును సైలెంట్గా హరించేస్తున్న ఆ ఆర్థిక శక్తులు ఏంటి, అసలు ఈ పెరుగుతున్న ధరల వెనుక దాగున్న అసలు నిజాలు ఏంటి అనేది ఈ ప్రెజెంటేషన్లో చాలా డీప్గా క్లియర్గా అనలైజ్ చేద్దాం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. అసలు ప్రతీ నెల ఇంటి బడ్జెట్ ఎందుకు తలకిందులవుతోంది? ఉదయం లేచినప్పట్నుంచి వాడే వస్తువులు అంటే ఈ ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్ రేట్లు ఎందుకిలా అమాంతం మండిపోతున్నాయి? ఇప్పుడు ప్రతి సామాన్యుడి మదిలోనూ ఇదే మెదులుతోంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వెతికే ప్రయత్నమే ఈనాటి మన టాపిక్. సరే, ఈ టాపిక్ లోపలికి వెళ్లే ముందు ఈరోజు మనం ఏమేం కవర్ చేయబోతున్నామో ఒకసారి లైన్గా చూద్దాం. 1. సామాన్యుడి బడ్జెట్కు ధరల గ్రహణం. 2. ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు. 3. ష్రింక్ఫ్లేషన్ అనే అదృశ్య ధరల పెంపు. 4. భారం మోస్తున్న కీలక రంగాలు. ఫైనల్గా 5. కుటుంబ బడ్జెట్పై పడుతున్న ఆ 20% భారం. సరే, మొదటి పాయింట్ సామాన్యుడి బడ్జెట్కు పట్టిన ధరల గ్రహణం గురించి మాట్లాడదాం. మనం గమనిస్తే మన దేశంలోని పెద్ద పెద్ద ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ రేట్లు పెంచడానికి రెడీ అయిపోయాయి. దీని దెబ్బ ఎవరిమీద పడుతోందో తెలుసా? డైరెక్ట్గా మనమీదే. రోజూ ఇంట్లో వాడే వస్తువుల రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇన్కమేమో పెరగదు, కానీ ఖర్చులు మాత్రం డబల్ అవుతున్నాయి. దీనివల్ల నెలవారీ బడ్జెట్కు ఒక పెద్ద గ్రహణం పట్టినట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇంతకీ ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఆ ప్రధాన కారణాలు ఏంటో రెండో విభాగంలో ఇప్పుడు చూద్దాం. ఈ ధరల మంట వెనుక ముఖ్యంగా 3 పవర్ఫుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది ముడిసరుకులు. పామాయిల్, గోధుమలు, చక్కెర వీటన్నింటి గ్లోబల్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. సెకండ్ది రవాణా. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడాయిల్ రేట్లలో అస్సలు స్టెబిలిటీ లేదు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్, ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన రూపాయి వాల్యూ తగ్గడం. డాలర్ ముందు మన రూపాయి కొంచెం వీక్ అవ్వడం వల్ల మనం ఏది ఇంపోర్ట్ చేసుకున్నా సరే చాలా కాస్ట్లీ అయిపోతోంది. ఈ 3 కలిసే రేట్లను ఇలా పైకి లాగేస్తున్నాయి. ఇక ఇక్కడొక ఇంట్రెస్టింగ్ అండ్ షాకింగ్ కార్పొరేట్ స్ట్రాటజీ మాట్లాడుకోవాలి. అదే మన 3వ పాయింట్, ష్రింక్ఫ్లేషన్. అసలు ఈ ష్రింక్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇది కంపెనీలు ప్లే చేసే ఒక మైండ్ గేమ్ అని చెప్పొచ్చు. రేట్లు నేరుగా పెంచితే జనాలు కొనం కదా అని వాళ్ళు ఎంఆర్పీని అలాగే ఉంచి లోపల ఉండే క్వాంటిటీని చాలా సైలెంట్గా తగ్గించేస్తారు. కస్టమర్ల నుంచొచ్చే కోపాన్ని తప్పించుకోవడానికి కార్పొరేట్ సంస్థలు వాడే ఒక తెలివైన ట్రిక్ ఇదే. ఒక్కసారి ఆలోచించండి. ఒకప్పుడు 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ కొంటే చేతికి ఎంత లావుగా తగిలేది. ఇప్పుడు అదే 10 రూపాయల ప్యాకెట్ కొంటే ఏమవుతుంది? సగానికి సగం తగ్గిపోయింది కదా. డబ్బులవే ఇస్తున్నాం, కానీ సరుకు రావడం లేదు. ఇదొక ఇన్విజిబుల్ ప్రైజ్ హైక్ అన్నమాట. మనకు తెలియకుండానే జేబులకు పడుతున్న పెద్ద చిల్లు ఇది. మరి ఈ ఎఫెక్ట్ మన ఇంట్లో ఏ వస్తువుల మీద ఎక్కువగా పడుతుందో ఇప్పుడు 4వ విభాగంలో చూద్దాం. ఒకసారి మన ఇల్లు చెక్ చేసుకుంటే ముందుగా కిచెన్. వంట నూనెలు, గోధుమ పిండి, బిస్కెట్లు, మ్యాగీ లాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నింటి రేట్లు పైకే వెళ్లాయి. ఇక బాత్రూంలోకి వెళ్తే సబ్బులు, షాంపూలు, టూత్పేస్టు, బట్టలుతికే సర్ఫ్ ఇవి కూడా ఈ భారం నుంచి తప్పించుకోలేదు. ఇక ఇల్లు తుడిచే ఫ్లోర్ క్లీనర్స్ దగ్గర్నుంచి ప్రతి చిన్న ఐటెం మీద ఈ ఇన్ఫ్లేషన్ దెబ్బ స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇదంతా చూశాక ఫైనల్గా మన బడ్జెట్ మీద పడుతున్న ఆ ఎక్స్ట్రా భారం ఎంత? అదే మన 5వ పాయింట్. బ్రిటానియా, హెచ్యుఎల్, డాబర్ లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఏమవుతుంది? బడ్జెట్ని కేవలం అడ్జస్ట్ చేసుకోవడమే కాదు, ఏళ్ల తరబడి కష్టపడి కూడబెట్టుకున్న మన సేవింగ్స్ని కూడా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అంటే ఫ్యూచర్ కోసం దాచుకునే డబ్బు కేవలం ఈరోజు బతకడానికే కరిగిపోతోందన్నమాట. ఇది నిజంగా చాలా సీరియస్ ఇష్యూ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నెంబర్ 15-20%. అవును, ఇది కేవలం ఒక నెంబర్ కాదు. అక్షరాల 15-20% అదనపు భారం ప్రతీ నెల ఒక సగటు కుటుంబం మీద పడుతోంది. ఇన్కమ్ ఏమో కాన్స్టెంట్గా ఉంది, కానీ అదే వస్తువుల కోసం ఇప్పుడు మనం 20% ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తోంది. ఇది మామూలు టెన్షన్ కాదు కదా. మరి ఈ సిచ్యువేషన్లో దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ అండి. అనవసరపు ఖర్చులకు కత్తెర వేయడమే. తప్పదు. బడ్జెట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఖర్చు చెయ్యకూడదు. క్యాల్క్యులేటెడ్గా పొదుపు మీదే ఫోకస్ పెట్టి జీవించడం ఒక్కతే ప్రస్తుతానికి మన ముందున్న ఏకైక ఆయుధం.
చివరగా ఒక లోతైన ప్రశ్నతో ఈ విశ్లేషణ ముగిద్దాం. కంపెనీలు తమ లాభాల కోసం రేట్లు పెంచుకొని వాళ్ల ప్రాఫిట్స్ని వాళ్లు కాపాడుకుంటున్నాయి, బానే ఉంది. మరి అహర్నిశలు కష్టపడే సామాన్యుడి పొదుపును కాపాడేదెవరు? ఈ వ్యవస్థలో ఆ సామాన్యుడికున్న ఆర్థిక భద్రతేంటి? ఇది ఖచ్చితంగా అందరం ఆలోచించాల్సిన విషయం. ఈ అనాలిసిస్ ద్వారా మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి ఒక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్తో కలుద్దాం.